వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ కె కేశవరావు బాధ్యతలు స్వీకరించారు. సుమారు 200 మంది పురంధేశ్వరి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సీఎం జగన్. విఎస్టీ న్యూస్ వార్తకి స్పందించిన కలెక్టర్ కట్రేనికొన కొండలేశ్వరం కృంగిన రక్షణ గోడకు తాత్కాలికంగా గ్రావెల్ నింపి రక్షణ కల్పించాలని ఆదేశాలు. సింహాచలం గిరి ప్రదక్షిణకి పోటెత్తిన జనసందోహం. నారాయణ నామంతో మారుమోగుతున్న విశాఖ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ కె కేశవరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, గణేష్, కాలే యాదయ్య, ఎంపీ మల్లు రవి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్సీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు సుమారు 200 మంది పురంధేశ్వరి సమక్షంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె ప్రధాని మోదీపై ప్రజలకు ఉన్న నమ్మకంతోనే ఎన్డీఏకి 3వ విజయం ఇచ్చారని, పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమం పార్టీకి ముఖ్యమని అన్నారు. సబ్కా సాత్ సబ్ వికాస్ నినాదాన్ని కార్యాచరణలో పెడతామన్నారు. కూడా న్యాయం చేసే దిశగా సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో ఏదైతే భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుందో ఆ నినాదాన్ని, అది కేవలం నినాదం మాత్రం కాదు, అది భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు అది విశ్వాసం, నమ్మకం కూడా. కనుక ఆ విశ్వాసాన్ని కార్యాచరణలో పెడుతూ రాబోయే 5 సంవత్సరాల కాలంలో కూడా ఇదే విధంగా దేశానికి, దేశ ప్రజలకి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సేవ చేస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో సైతం ఇవాళ గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏదైతే ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు, వాటన్నిటికి కూడా ఒక పరిష్కార మార్గం ఏదైనా ఉన్నది అంటే తిరిగి ఇక్కడ ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావడం అని చెప్పి ప్రజలు ఆకాంక్షిస్తూ ఆలోచించి వారు ఇవాళ ఇక్కడ అనూహ్యమైనటువంటి విజయాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కూడా అందించారు. అయితే ఈ విజయం ఏదైతే ఉందో ఇది ఈ విజయంతో పాటు బాధ్యతని కూడా తీసుకొచ్చింది అని చెప్పి మేమందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట. రాబోయే కాలంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారు ముఖ్యమంత్రిగా ఉందో ఖచ్చితంగా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజా హితపాలనని, సుపరిపాలనని రాష్ట్రంలో అందిస్తారు అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ మనం చూస్తున్న వరద పరిస్థితి, ఇక్కడ వర్షాలు విపరీతంగా పడుతున్నటువంటి సందర్భంలో కొన్ని ప్రాంతాల్లో వరద పరిస్థితిని మనం అందరం కూడా ఎదుర్కొంటున్నాము. కలెక్టర్లు వాళ్ళందరికీ కూడా చేసేటువంటి విజ్ఞప్తి, మీరందరూ కూడా తగు చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటూ వారికి కావాల్సినటువంటి సేవల్ని అందిస్తూ, ప్రధానంగా ఏమిటంటే కొంచెం ఈ ఇన్ఫెక్షన్స్ డిజీజ్ ఏదైతే ఉంటాయో, ఈ మురుగునీరు, వర్షం నీరు అన్నీ కలిసిపోయినటువంటి సందర్భంలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటి నుండి ప్రజలకి రక్షణ కల్పిస్తూ
ఒక రక్షణ వలయంగా అధికారులందరూ కూడా ప్రజలు రాష్ట్రంలో గంజాయిని అరికట్టేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. సమాజంలో ప్రజలకు భద్రత కల్పించేందుకు సీఎం చంద్రబాబు ఎప్పుడూ కృషి చేస్తుంటారన్నారు. అనంతరం విజయవాడ విజయలక్ష్మి కాలనీలో ఎమ్మెల్యే శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్లను పరిశీలించడంతో పాటు స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆటో నగర్ లైన్లో ఉండటం వల్ల ఆటో నగర్లో కొంచెం ఇబ్బందులు రావటం వల్ల మధ్యలో ట్రిప్ అవటం వల్ల వెరీ ఫ్రీక్వెంట్గా కరెంటు పోతుందని చెబుతా ఉన్నారు. దానికి అధికారులు కూడా పిలిచి మాట్లాడటం జరిగింది. సో ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఏంటంటే కరెంటు పోతుందనేది, 2 రోడ్లు లేకపోవటం వల్ల వర్షాకాలం ఇబ్బంది పడుతున్నాం అనేది, దానికంటే కూడా ముఖ్యంగా ఒక గంజాయి బ్యాచ్ వచ్చి 30-40 మంది వచ్చి ఇక్కడ రోజు కూర్చుని లేడీస్ని కూడా కామెంట్ చేస్తూ కొంచెం అందరిని ఇబ్బంది పెడుతున్నారనేది ప్రధానంగా ఉంది. దాని మీద ఇప్పుడే నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడతాను. అది బడ్డీ కొట్లు అక్కడ కూర్చుని ఇది చేస్తున్నారు చెప్పారు. వాళ్ళకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ కూర్చోబెడితే మాత్రం మీ బడ్డీ తీసేయాల్సి వస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా సమాజంలో ఒక అభద్రతా భావం రావటం, లా అండ్ ఆర్డర్ టోటల్గా గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆయన సైతం లా అండ్ ఆర్డర్ని నిర్వీర్యం చేసి ఇక్కడ ఇబ్బందులు పెట్టడం, ప్రతి కాలనీలో కూడా విస్తలవిడితనం పెరిగిపోయింది. ప్రత్యేకంగా గంజాయి, అది ఆంధ్ర నుంచి గంజాయి మూలాలు దేశమంతా. రాష్ట్రంలోని నిరుద్యోగులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష కట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగుల అంశంపై రాజ్భవన్లో గవర్నర్ రాధాకృష్ణన్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు. వాళ్ళందరం కూడా పాల్గొన్నాం. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ప్రధానంగా 2 ముఖ్యమైన అంశాలు గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం. అందులో మొదటిది, రాష్ట్రంలోని నిరుద్యోగ యువత, రాష్ట్రంలోని విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని, అదే విధంగా ఈరోజు పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు గాని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమేం హామీలు ఇచ్చినారు, ఏ రకంగా వాటిని వాళ్ళ తుంగలో దొక్కుతూ అప్రజాస్వామికంగా విద్యార్థుల మీద దాడులు, నిర్బంధాలు, కేసులు, న్యాయం అడిగిన విద్యార్థుల మీద లాఠీలు విరగొడుతూ ఒక భయానకమైన వాతావరణం. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎట్లా అయితే యూనివర్సిటీలలో, కాలేజీ క్యాంపస్లలో, హైదరాబాద్ లో ఒక భయానకమైన వాతావరణం ఆనాడు విద్యార్థుల మీద దాడుల్లో చూసినామో, అదే రకమైన వాతావరణం మళ్లీ తిరిగి ఈ రోజు పునరావృతం అవుతుందని చెప్పి గవర్నర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా గవర్నర్ గారికి చెప్పింది ఏమంటే, మొదటి సంవత్సరంలోనే, ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రాహుల్ గాంధీ గారి మాట, జాబ్ క్యాలెండర్ అని చెప్పి పత్రికల్లో పుంకాలుగా ఫ్రంట్ పేజీల్లో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు, ఇవన్నీ కూడా వారి దృష్టికి తీసుకొచ్చినాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ 3 నోటిఫికేషన్లు కూడా. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ పరామర్శించి మాట్లాడారు. 45 రోజుల టీడీపీ పాలనలో 300కు పైగా హత్యాయత్నాలు జరిగాయన్నారు. టీడీపీ వేధింపులు భరించలేక 36 మంది ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. టీడీపీ వాళ్లు 506 చోట్ల ప్రైవేటు ఆస్తులు, 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారన్నారు. ఇవి కాకుండా 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయన్నారు. నిజంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడుగుతా ఉన్నా. ఈ 45 రోజుల పాలనలో ఏకంగా 31 రాజకీయ హత్యలు జరిగాయి. 31 కూడా కాదు. ఇక్కడికి రాకముందు మా వాళ్ళు నాకు చెప్పిన సంఖ్య 36. 45 రోజుల్లో దాదాపుగా 36 రాజకీయ హత్యలు, 300కు పైగా హత్యాయత్నాలు, 300కు పైగా హత్యాయత్నాలు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇంట్లో చొరబడుతున్నారు, ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు, షాపులను కాల్చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల
చీనీ చెట్లు నరికేస్తా ఉన్నారు. ఇటువంటి ప్రైవేట్ ఆస్తులు 560 చోట్ల గత కొద్ది రోజులుగా అదృశ్యమైన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీఓ మండల వెంకటరమణారావు కుటుంబ సభ్యులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాదులు పరామర్శించారు. పెనమలూరు మండలం కానూరులో నివాసం ఉంటున్న ఎంపీడీఓ నివాసానికి వెళ్లారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి అధైర్యపడవద్దని ధైర్యంగా ఉండాలంటూ మంత్రి రామానాయుడు తెలిపారు. ఆ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ పార్ట్ ఏంటంటే అతను ఏంటి ఇంతకుముందు ఏం జరిగింది ఏంటంటే వాళ్ళు చూస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఈ రిస్క్ ఆపరేషన్ అంతా మీరు టేకప్ చేస్తున్నారు కదా, ఆల్రెడీ 4 days అవుతుంది కాబట్టి దీన్ని కొంచెం సీరియస్గా కొద్దిగా టేకప్ చేసి కొంచెం ఆన్సర్ వచ్చేలా చూడండి. కొద్దిగా మేజర్ ఎఫెక్ట్ పెట్టి ఈయన మనిషి ఏంటంటే మాట అనిపించుకోకుండా వెళ్ళాలి అని గౌరవంగా సొసైటీలో బతికే వ్యక్తి. మరి మళ్ళీ ఎందుకంటే మీది హెల్త్ అన్నీ మనం చేయగలిగినంత వరకు చేసుకుంటాం. మరి మనం కూడా మళ్ళీ హెల్త్ అని పిల్లల వాళ్ళు ఉన్నారు కదండి, ఇంకా మీరు కూడా కొద్దిగా ధైర్యంగా ఉంటే కొంచెం వాళ్ళు ధైర్యంగా ఉంటారు. నరసాపురం ఎంపీడీఓగా చేస్తున్నటువంటి రమణారావు గారి అదృశ్యం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా మరి ఫోన్లో వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ యొక్క అదృశ్యం. గూడూరులో ఇంటర్ విద్యార్థినిపై రౌడీ షీటర్ వినయ్ కుమార్ అత్యాచారం చేశాడు. మనస్తాపానికి గురైన విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. విద్యార్థిని నుండి పోలీసులు సమాచారం సేకరించారు. 1 టౌన్లో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. నిందితుడు ఇంటర్ విద్యార్థిని బెదిరించి ఆటోలో గాంధీనగర్కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో కేసు నమోదు చేశామన్నారు. అమ్మ చెప్పే పరిణామంలో ఆటోలో వెళ్ళి అక్కడ రాముంటే రాదు, నేను ప్రేమిస్తున్నా చెప్తే అంతకుముందు వార్నింగ్ ఇవ్వడం జరిగింది 2 years బ్యాక్. మళ్ళీ వార్నింగ్ ఇస్తే అప్పటి నుంచి లేదు. మళ్ళీ ఎస్టర్డే ఆడు కాలేజీ వద్దకు వెళ్ళి అమ్మాయిని బలవంతంగా ఎక్కించుకోవడం, ఆటోలో ఎక్కించుకొని లేకపోతే మీ వాళ్ళని బెదిరిస్తానికి చంపేస్తానికి బిగించడం జరిగిందని చెప్పి అమ్మాయి చూస్తుంది. తర్వాత అదే గూడూరు 2 టౌన్ పరిధిలో గాంధీనగర్ పరిధిలో నిర్మానుష్యంగా ఉన్న కొన్ని ఇళ్ళు వదిలేసిన ఇళ్ళు ఉన్నాయి. అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. కొద్దిసేపు అమ్మాయిని రిక్వెస్ట్ చేశాడు, బతిమలాడాడు, బెదిరించాడు. ఇది జరిగి లాస్ట్కి అమ్మాయిని అత్యాచారం చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఇంటికి వచ్చి చెప్పకుండా లైజాల్ అంటే మన క్లీన్ చేసుకుంటాం కదా, ఫ్లోర్ క్లీన్ చేసుకునేదాన్ని ఇంట్లో తాగడం జరిగింది భయంతో. తర్వాత దాన్ని వామిటింగ్ వస్తుంటే అప్పుడు తల్లిదండ్రులు అడిగితే అప్పుడు చెప్తుంది జరిగిందని. దాని మీద ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసిన వినయ్ కుమార్ మీద కేసు రిజిస్టర్ జరిగింది. అతనికి కూడా 2 పార్టీలు మనం క్యాచ్ కోసం క్యాచింగ్ కోసం పెట్టడం జరిగింది. దీని మీద కూడా చాలా సీరియస్ యాక్షన్ మా ఎస్పీ గారు చెప్పారు. ఆ సారు చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలం. ఇలాంటి ఆడపిల్లల మీద అఘాత్యాలు ఈ జరిగితే మటుకి ఏ ఒక్కరికైనా అందరూ మిగతా వాళ్ళకు రిమైనింగ్ పీపుల్ కూడా షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. చిన్నపిల్లల మీద మరి జరిగితే మటుకి ప్రత్యేక కోర్టులతో వారిని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం, మన ఫోరెన్సిక్ సంబంధించిన ల్యాబులకు కూడా సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవడం, ఇమీడియట్గా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి శిక్షలు వేధించే విధంగా కూడా చర్యలు తీసుకోమని చెప్పి పైనుంచి అధికారులు మాకు తెలియపరిచారు. రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జనసేన నేత కొణిదెల నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ వీడియోని విడుదల చేశారు. జగన్ సేవ రాజకీయాలు మానుకో అని హితవు పలికారు. రషీద్ హత్యకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు. 2 వ్యక్తుల మధ్య జరిగిన గొడవలో అతను హత్య చేయబడ్డాడని తెలిపారు. ఈ హత్యను జనసేన పక్షాన తాము ఖండిస్తున్నామన్నారు. కాకుండానే ప్రభుత్వం ఏర్పాటు అవ్వకుండానే మీరు రకరకాల విమర్శలు చేసి అక్కడికి వెళ్ళి జగనన్న పథకాలు, జగన్ మామ, ఇంకా ఎంతకాలం మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారు? అధికారం ఉన్నప్పుడు నటించారు, అధికారం పోయినప్పుడు నటిస్తున్నారు. నటనల మీద పరిపాలన సాగదు. ఈ విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి, మీ వైసీపీ నాయకులు కూడా అర్థమై ఉండాలి. ఎంతకాలం ఇంకా నటిస్తారు మీరు? ఓపెన్ గా ఉండండి. 2019లో మీకు అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు ప్రజలు మీకోసం. దాన్ని మీరు అత్యంత దారుణంగా, దుర్మార్గంగా ఉపయోగించుకొని ప్రజల నెత్తి మీద కాలు పెట్టి తొక్కారు. ప్రజల్ని హింసించి వదిలేరు మీరు. మీ పరిపాలనలో సామాన్యుడు సైతం భయపడ్డాడు.
సామాన్యులు సైతం భయపడ్డారు. ప్రజల కోసం నిలబడిన కొంతమంది నాయకులు, కొంతమంది కార్యకర్తలు తప్ప ప్రతి ఒక్కరు భయపడ్డారు. ప్రతి వాళ్ళు భయపడ్డారు. మీరు ఇప్పుడు వచ్చేసేసి ఏదో అన్యాయం జరిగిపోయింది, డెఫినెట్ గా ఇది తప్పే, దీన్ని మేము ఖండిస్తున్నాం. కానీ దీనికి రాజకీయ రంగుభూమి, ఈ శవ రాజకీయాలు చేయకండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్లో సివిల్స్ ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణులైన అభ్యర్థులతో ముఖాముఖి అయ్యారు. విద్యార్థుల త్యాగాలతో రాష్ట్రం ఏర్పడిందని, విద్యార్థుల ఉపాధి కోసమే ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామన్నారు. నిరుద్యోగుల బాధ మాకు తెలుసు, అందుకే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలను భర్తీ చేశామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో వివరాలు సేకరించి డిసెంబర్ 9వ తేదీ లోపల ఖాళీలు భర్తీ చేసి నియామక పత్రాలను అందిస్తామని, ఇది ప్రభుత్వ నిర్ణయమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అందుకే ఈ ప్రభుత్వానికి నిరుద్యోగ యువకుల సమస్య పరిష్కరించడం అనేది మొదటి ప్రాధాన్యత. అందులో భాగంగానే డిసెంబర్ 3 నాడు 2023 ఫలితాలు వస్తే, డిసెంబర్ 7 నాడు మేము బాధ్యతలు చేపట్టి 90 రోజులలో 30,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి, ఎవరికైనా అనుమానం ఉంటే లెక్క పెట్టుకోండి అని చెప్పి ఎల్బీ స్టేడియంలో ఎన్నికైన అభ్యర్థులతో పాటు విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క కళ్ళల్లో ఆనందం చూస్తూ 90 రోజుల్లో 30,000 ఉద్యోగ నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో ఎక్కడైతే మేము ఉద్యోగ ప్రమాణం చేసినామో అక్కడే వాళ్ళకు కూడా ఉద్యోగ ప్రమాణం చేయించి ఉద్యోగ పత్రాలు 90 రోజుల్లో 30,000 ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి తెలంగాణ నిరుద్యోగ యువత ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలలో ఇచ్చిన ఏ నోటిఫికేషన్ కూడా ఇచ్చిన సమయానికి పరీక్షలు నిర్వహించిన సందర్భమే లేదు. దానికి కారణం ఏదైనా అయి ఉండొచ్చు, వాళ్ళ ఆలోచన విధానాలు ఏమైనా ఉండొచ్చు. కానీ తీరని నష్టం, యుక్త వయసులో ఉజ్వల భవిష్యత్తును ఆలోచన చేసి కోచింగ్ సెంటర్లలో తిరుగుతూ మధ్యతరగతి, దిగువ తరగతి. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో కట్రేనుకోన మండల పరిధిలోని కొండలేశ్వరం వద్ద పంట కాలువ వైపు కృంగిన రక్షణ గోడకు తాత్కాలికంగా గ్రావెల్ నింపి రక్షణ కల్పించాలని జల వనరుల శాఖ అధికారులను కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. విఎస్టీ న్యూస్ లో ప్రసారమైన వార్తకు స్పందించిన జిల్లా కలెక్టర్ శనివారం స్వయంగా వెళ్లి రక్షణ గోడ పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మురుమల్ల బలుసు తిప్పన రక్షణ గట్టు కొండలేశ్వరం వద్ద కుంగుతోందని, దీని రక్షణకై తాత్కాలిక పద్ధతిన గ్రావెల్ వేసి కొట్టుకుపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మురుమల్ల నుంచి పల్లంకూరు వచ్చేందుకు దగ్గర దారి కావడంతో భారీ వాహనాలు సైతం రాకపోకలు సాగిస్తున్నాయని, ట్రాఫిక్ రద్దీ వలన కొండలేశ్వరం వద్ద ఏటిగట్టు బీటలు వారి కృంగిందని తెలిపారు. తాత్కాలికంగా పొంగిన ఏటిగట్టును మరమ్మత్తు పనులు చేపట్టిన శాశ్వత ప్రాతిపదికన రక్షణకై రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలోని రామచంద్రాపురంలో ఉన్న బిఎస్ఎన్ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా కలెక్టర్ కుమార్ మరియు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, వికాస్ ప్రాజెక్టు డైరెక్టర్ తదితరులతో పాటు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. సుమారు 30 కంపెనీలు ఈ మేళాలో పాల్గొన్నారు. ఈ జాబ్ మేళాలో సుమారు 2,000 మంది నిరుద్యోగులు ఉపాధి పొందనున్నారు.
జరిగిన వాళ్ళు ఈరోజు సుమారు $50 మిలియన్ కంపెనీకి సీఈఓగా ఉన్నాను. అంటే అది నేను చేయగలిగేది అంటే మీలో ఉన్న ప్రతి ఒక్కరూ చేయగలుగుతారు. చేయడానికి కావాల్సింది ఏంటంటే మీరు కష్టపడి మీరు ఏ రంగంలో అయితే సెలెక్ట్ చేసుకున్నారో వర్క్ హార్డ్, కష్టపడి ఆ రంగంలో నెంబర్ 1 అవ్వాలి, కసిగా నేర్చుకొని చేయాలి. దానికి చక్కని అవకాశం ఇక్కడ ఈ కొత్త నాయకత్వం, బీఎస్ఎం కాలేజ్, ఈ కాలేజ్ యజమానికి ఇవన్నీ ప్రొవైడ్ చేయగలుగుతున్నారు. గత 10 సంవత్సరాలుగా ఇండియా ఇస్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్, ద గ్రోత్ స్టోరీ ఆఫ్ ఇండియా ప్రపంచం అంతలో మారుమోగిపోతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు భారీ వర్షాల కారణంగా నష్టాల పాలైన రైతులను ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హామీ ఇచ్చారు. శనివారం ఆలమూరు మండలం పెనికేరు, మోదుకూరు, బొమ్మలేరు, ఆలమూరు గ్రామాల్లో పంపన గురైన పంట పొలాలను ఆయన పరిశీలించారు. ముంపు నీరు పంట పొలాల నుంచి బయటకు వెళ్లేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వర్షాల వల్ల ఏర్పడిన నష్టాన్ని వచ్చే శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని, తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అవి ఓపెన్ చేస్తే కదా చాలా ముంపు అంతా లాగుతుంది అంటున్నారు. నువ్వు కూడా వచ్చావు, ఎలా వెళ్ళిపోతుంది? నువ్వు కూడా మీరు కూడా వెళ్తున్నావు ఏదమ్మా రైన్స్ చేయగలుగుతా. ఇప్పుడు మాట్లాడు వాళ్ళకన్నా బియ్యట్ కదా ఇరిగేషన్ అంటున్నారు. ఇక్కడ అడుగుతుంటే పెనిగేరు దగ్గర ఏ కాలువకు ఉన్నాయి? గొడ్డు కాలువకి కాలువ ట్రైన్ అది ట్రైన్ అయితే అలాగే చెప్పాలి. ఎప్పుడు అయితే ట్రైన్ చెప్పి మాట్లాడు. ఇప్పుడే మాట్లాడాను వాళ్ళతోటి, ఆవిడతోటి ఒకసారి అవి కూడా వాళ్ళకన్నా లేదు అంటున్నారు. అవి కూడా ఓపెన్ చేయమని అక్కడ రెండు ఉన్నాయంటున్నారు. ఆవిడకి చెప్పండి, ఇప్పుడే మాట్లాడండి, ఆవిడతో చెప్పండి. ఆవిడ నేను తిరుగుతున్నాను ఇక్కడ పెనికేరు బాగా పొందాను. చాలా మొత్తం ముక్కు గట్టిగా ఉంది, చాలా ఇమీడియట్గా తీయమనంట వాళ్ళకన్నా ఉంటాయి. గాయత్రి యాజమాన్యం పేదల కోసం చొరవ, సమాజ సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మిషన్స్ స్మైల్ ఉచిత గ్రహణమొర్రి సర్జరీ కార్యక్రమాన్ని మారిక వలసలోని గాయత్రి మెడికల్ కాలేజీలో ముత్తూట్ ఫిన్కార్ప్ ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గ్రహణమొరికి ఉచిత శాస్త్ర చికిత్సకు కార్పొరేట్ బాధ్యతగా సహకరిస్తున్న ముత్తూట్ కార్పొరేషన్ కి అభినందనలు అని అన్నారు. ఇలాంటి శస్త్రచికిత్స మెడికల్ క్యాంపులు మరెన్నో గాయత్రి యాజమాన్యం చేపట్టాలని, దీనికి ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఉంటుందని చెప్పారు. In 2024, he again won as MLA from Bhimli constituency, an undefeated leader who won by 92,400 votes majority. చెప్పారు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే దానికి ప్రధానంగా ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి. ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలంటే మరి ఎవరో కొంతమంది బిజినెస్ పీపుల్ వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు ఇచ్చే అమౌంట్ కావచ్చు, కొంతమంది ఎవరైతే చారిటీ కింద చేసే కార్యక్రమాలు కావచ్చు, ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ చేసే ఇక్కడ ప్రజెంట్ మనకి ముత్తూట్ ఫిన్కార్ప్ కూడా వచ్చారు. అయితే ఫైనాన్స్ ఉంది, మనకి ఫెసిలిటీ ఉంది, బట్ ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసే ఒక మిషన్ కూడా కావాలి. అందులో ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ఈ మిషన్ స్మైల్ ఆ పేరులోనే ఒక చక్కటి మీనింగ్ ఇచ్చే విధంగా ఆ స్మైల్ అనే పేరు పెట్టినా కూడా అప్రాపరేట్ గా వీళ్ళు మంచి సెలెక్ట్ చేసుకున్నారు. అటువంటి మిషన్ స్మైల్ దీన్ని కోఆర్డినేట్ చేస్తూ ఆల్ ఓవర్ ద కంట్రీ థౌజండ్స్ ఆఫ్ ఇటువంటి ఎవరైతే నీడీ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్రీగా ఇవి చేస్తున్న మిషన్ స్మైల్ కూడా ప్రత్యేకంగా మనందరం అభినందించాలి. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. ఈరోజు ప్రభుత్వాలు వాడు కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా ఇంకా సమాజంలో చాలా మందికి అవి పూర్తి స్థాయిలో ఈ ఫెసిలిటీస్ అందట్లేదు. అందుకే ఇటువంటి సర్జికల్ క్యాంప్స్ లేకపోతే ఫ్రీ మెడికల్ క్యాంపులు పెట్టినప్పుడు హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ వీళ్ళందరూ వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారంటే దాని అవసరం అంత పెద్ద ఎత్తున ఉంది.
మరి ఇది సక్సెస్ కావాలి. ఖచ్చితంగా ఎటువంటి భవిష్యత్తులో మరిన్ని చేయాలి. గాయత్రి విద్యా పరిషత్ దీంట్లో రోల్ మోడల్గా ఉండాలని ఈ మిషన్ స్మైల్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మెనీ మోర్ సర్జికల్ క్యాంప్స్ లైక్ దిస్ యూ కెన్ ఆర్గనైజ్ దిస్. దేవీపట్నం మండలంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మాతృశ్రీ గండిపోచమ్మ తల్లి ఆలయం భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలతో పూర్తిగా నీట మునిగింది. కాపర్ డ్యాం బ్యాక్ వాటర్ విఘటనంతో పోచమ్మ గండి ఆలయాన్ని వరదలు ముంచెత్తాయి. రాంపచోడవరం దేవీపట్నం ఎస్ఐ నాగార్జున పరిస్థితిని సమీక్షించారు. వరద భారీగా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, గోదావరి నదిలో ఎవరూ దిగరాదని హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నీటి ఉధృతి పెరిగి బాగా పెరగడం జరిగింది. దాని నిమిత్తం ఈ దేవీపట్నం మండలం గండిపోచమ్మ గుడి దగ్గర టెంపుల్ కూడా మునిగిపోవడం జరిగింది. కాబట్టి భక్తులు యాత్రికులు కూడా సదరు విషయాన్ని గమనించి ఎవరు కూడా రావద్దని చెప్పి పోలీసు వారి తరఫున నుంచి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మత్స్యకారులు కూడా ఎవరు వేటకి వెళ్ళొద్దని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఈ గండిపోచమ్మ గుడి దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బందితో ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రపతి పాలన తేవాలంటే దానికి సంబంధించిన అత్యవసరమైన పరిస్థితులు ఏమిటి అన్నది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలియకపోవడం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నాయకులపై వారు తెచ్చిన పరిస్థితులు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని, చంద్రబాబుపై తప్పుడు కేసు బనాయించడం, శివరామకృష్ణరాజును ఏ విధంగా వారు ఇబ్బంది పెట్టారని ఇప్పటికీ ప్రజలకు గుర్తుందని తెలిపారు. కాశీ వారిపాకలో వైసీపీ నాయకులు చేసిన దాడిని ఎస్పీ సతీష్ కుమార్ కి వివరించి న్యాయం చేయాలని కోరామని తెలిపారు. గత ప్రభుత్వంలో కొంతమంది అధికారులు ప్రభుత్వానికి విధేయత చూపడం వల్ల కేసులు పక్కదోవ పట్టినందువల్ల బెయిల్ వచ్చాయని ఆరోపించారు. తాటిపత్తి గ్రామంలో సాయి ధర్మ తేజపై జరిగిన దాడిని గుర్తు చేశారు. నిరంతరం వార్తా స్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.